ఈసారి నన్ను ఎలా ఆపుతావో నేను చూస్తా. నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకుంటది. ఏమబ్బా వాడు ఇంకా లేలేదు. సమీరా, వాడు ఇంకా లేలేదా? ఇంకా టైం ఎక్కువైందే. ఏమో అత్తమ్మ, నాకు తెలీదు. ఈ పాటికి లేచేవాడు కదమ్మా, ఇంకా లేలేదా? నేను లేపుతా ఉండు. వెంకట్, అరే వెంకట్, అరే వెంకట్, టైం 8 అయిందిరా, ఇంకా లేవలేదు. పూజ చేయాలి కదా, లేరా వెంకట్, పూజ చేయాలి కదా, అప్పుడే 8 అయిందా? మమ్మీ, స్నానం వేస్తా. అరే ఆగు ఆగు, నేను వెళ్ళాలి స్నానానికి. ఆగు ఆగు. నేను వెళ్ళాలి స్నానానికి, టైం అవుతుంది. ఆగు. నేను వెళ్ళాలి స్నానానికి, ఆగు. అరే అరే నేను వెళ్ళాలి స్నానానికి, ఆగు. అరే ఆగును, నేను వెళ్ళాలి. అరే ఆగు. నేను వెళ్ళాలంటే ఆగుతావు. నేను అరే ఆగును, ఆగు. బయటికి రా, నీ కథ చెప్తా. ఏంది నీళ్ళు ఇంత చల్లకున్నాయి? గీజర్ బంద్ చేస్తున్నా, ఇప్పుడు చేయి చల్లనీళ్ళ స్నానం. సరే వేసుకోపో, చల్ల నీళ్ళే చేసుకుంటాం. అంత సీనేవిలే. బెదిరించదేమో పెద్ద. గీజర్ రన్ చేస్తావు, చల్ల నీళ్ళు వేసుకోపోడి. ఈ చెట్టరా చల్లనీళ్ళు పోసుకునేది. ఇంత చల్లగా ఉన్నాయి, అనవసరంగా పెద్ద పోటు మొగలాగా చల్లనీళ్ళు చేసుకుంటా అంటిని. సరే గీజర్ నేను ట్రై చేసుకుంటా ఆన్ చేసుకోవడానికి. తలపేసినట్టుంది. తలపేసింది ఎట్రా, తల్లితో స్నానం చేసేది. ఎట్లా కొట్టి స్నానం చేసుకోవాలి, తప్పదు కదా ఇంకా. సరే అమ్మే, గణపతి ఎవరా బాత్రూమ్ డోర్ వేశారు? ఎవరేసినారు డోర్? తెలీదే. నీ కోడు తలపేసిపోయింది. అత్తమ్మ, కూరగాయలు అయిపోయినాయి, తీసుకురమ్మని చెప్పండి. చెప్పమ్మా, నువ్వే ఇక్కడే ఉన్నాడు. మీరు చెప్పండి అత్తమ్మ, నేను చెప్పను. నువ్వే చెప్పమ్మా. నేను చెప్పను అత్తమ్మ, మీరే చెప్పండి, నాకు లోపల పని ఉంది. కూరగాయలంటే తీసుకురాపోరా, అయిపోయినాయంట.
నేను పోనుమా, నాకు పని ఉంది, నేను చేసుకోవాలా. నైట్ మనకి డిన్నర్ దా. డిన్నర్ కావాలంటే కూరగాయలు కావాలి కదా, తీసుకురా పోయి. అయితే లేదు గీత లేదు, నోరు మూసుకొని తీసుకొని రాపో. ప్రశాంత్గా నన్ను పని కూడా చేసుకుని ఆకండి. కూరగాయలు అద్దె అయితే అనుకుంటా. నువ్వు చెప్పినావని పోతున్నా నేను. ఏమైంది వీళ్ళిద్దరికి పొద్దునుంటి ఇట్లున్నారు? డైరెక్ట్గా సమీరని పోయి అడుగుతా. సమీరా, ఏమైంది పొద్దుంటే అట్లున్నారు? గొడవన్నారా? ఏం లేదమ్మా, బాగానే ఉన్నాం కదా. సరే మా, వాడు కూరగాయలకు వెళ్ళాడు, వచ్చినాక మాట్లాడు. ఏమో అత్తమ్మా, ఆయన మాట్లాడేంత వరకు నేనైతే అస్సలు మాట్లాడను. అమ్మో, బల్లి 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 బావా. చీ, పెద్ద పుడింగ్ లా మాట్లాడనని చెప్పిన, ఇదేమో పోకుండా ఉంది. పోవే పోవే పోవే, నా బుజ్జి కదా, నా బంగారు కదా, పోవే పో. నీ వల్ల ఆయనతో మాట్లాడాల్సి వస్తుంది. పోవే పో పో. బావా, బావా, ఏంటి? వంటగదిలో బల్లుంది, అది ఎంత తరిమినా పోవట్లేదు. ఒకసారి వచ్చి చూస్తావా? అయితే నేనేం చేయాలా? ఒకసారి వచ్చి చూడు బావా. నీది చాలా షార్ప్ బ్రెయిన్ కదా, నన్ను ఆపడానికి చాలా ప్లాన్లు వేస్తావుగా. దీన్ని కూడా ఏదో ప్లాన్ చేసేసి బయటికి పంపించేసి, ఓకేనా? ఓ, అట్లా కాదులే బావా, ఒకసారి వచ్చి చూడవా? ఒకసారి. సార్, నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. అయితే నాకు ఒక కండిషన్ ఉంది. అది ఓకే అంటే నేను వస్తా, లేకుంటే నీ తిప్పలు పడు. ఓకే? ఇప్పుడేం కండిషన్ బావా? ఈసారి సండే నేను వాలీబాల్కి పోతా. అది ఒప్పుకుంటే వస్తా, లేకుంటే నేను రాను. ఓ, గేమ్కి బల్లికి ఏం సంబంధం బావా? నీకు బల్లి బయటికి పోవడం కావాలా వద్దా? సరే, ముందది చూద్దురా, అది బయటికి పోయినాక మాట్లాడుకుందాం. లేదు, నీ కథ నాకు తెలుసు కదమ్మా. అస్సలు రాను. నువ్వు ఓకే అంటేనే వస్తా, లేకుంటే రాను. ఫైనల్. సరే, వదులేరా, వంట చేయాలి. యాడుంది బల్లి? కిచెన్ లో గ్రైండర్ దగ్గర ఉంది. రా సుభిద్రా. నేను రాను బాబు, నువ్వెళ్ళు. పోయిందా? పోయిందా? సరే పోయింది కానీ పోయి వంట చేసుకోపోయిందా? అమ్మయ్యా, పోయింది కదా.
మాట తప్పకూడదు. సరే అర్థమైందా? సైలెంట్గా ఉన్నాను అనుకోవద్దు, నాతో పెట్టుకోకు, ఇలానే ఉంటుంది. అర్థమైందా? ఈసారికి నువ్వు గెలిచావు కానీ నా దెబ్బ అస్సలు ఊహించలేవు. ఒక్క